వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిన్న ఎపిసోడ్ లో సంజన గారి బిహేవియర్ ఎంతమందికి వర్స్ట్ అనిపించిందండి? నాకు మాత్రం నిజంగా వర్స్ట్ అనిపించిందండి. ఎందుకు అనిపించింది అంటున్నానా, సంజన గారికి సపోర్ట్ చేస్తే ఒకలా ఉంటారు, సపోర్ట్ చేయకపోతే ఇంకోలా ఉంటారు. తనని తనూజ అండ్ భరణి గారు ఇంతమంది కలిసి సేవ్ చేసి లోపలికి తీసుకొచ్చారండి. నిజంగా కొంచెం తన కృతజ్ఞత లేదనిపించింది. ఆ తర్వాత సేవ్ చేసిన తర్వాత ఎప్పుడు ఈమెకి వీళ్ళు ఏమంటారు సపోర్ట్ గా ఉండాలని చూస్తుంది అనమాట. ఒకవేళ వీళ్ళు సపోర్ట్ గా లేదనుకో, వాళ్ళు మారిపోయారు, వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని లింకప్స్ పెడుతుంది. ఎందుకంటున్నా వర్స్ట్ బిహేవియర్ దేని గురించి మాట్లాడుతున్నా అనేసి నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడతానండి. నిన్న ఎపిసోడ్ లో మెయిన్ హైలైట్స్ మాత్రం చెప్తానండి. బాత్రూమ్ దగ్గర తనూజ అండ్ ఇమాన్యుయల్ గొడవలో సేఫ్ ప్లేయర్ అండి, సేఫ్ ప్లేయర్, ఇంటెలిజెంట్, కన్నింగ్ ఇమాన్యుయల్ అనిపించిందండి. నిజం చెప్తున్నా, ఫస్ట్ నుంచి కూడా తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ అయితే చేసిండు. తర్వాత వర్కౌట్ అవ్వలేదు, అందుకే బర్స్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ ద్వారా చేపిద్దాం అనుకుంటూ అది కూడా వర్కౌట్ అవ్వలేదు, అందుకే మొత్తం బర్స్ట్ అయిపోయి గొడవ అయితే స్టార్ట్ చేసిండు. నిజంగా ఇమాన్యుయల్ మీద మంచి ఒపీనియన్ ఉండేది నాకు మాత్రం. ఈ 2-3 డేస్ నుండి అయితే నిజంగా ఒపీనియన్ మొత్తం గ్రాఫ్ అయితే ఇమాన్యుయల్ గ్రాఫ్ తగ్గుతుందని నాకు అనిపించింది. సేఫ్ ప్లేయింగ్ కాకుండా ఇమాన్యుయల్ గట్స్ గా ఏది ఉంటే అది పైకి మాట్లాడతానేమో. తను టాప్ 5 కాదు, విన్నింగ్ ఛాన్సెస్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఇలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ కన్నింగ్ గేమ్ ఆడితే మాత్రం ఇమాన్యుయల్ నిజం చెప్తున్న విన్నర్ అయితే కాలేడండి. మేబీ టాప్ 5 లో ఉండొచ్చు. ఎందుకంటే టాప్ 5 లో ఉండడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా లేరండి ఈ సీజన్ లో. విన్నింగ్ కరెక్ట్ వీళ్ళు విన్నర్ క్వాలిటీస్ రా అనిపించేటోళ్ళు ఒక్కరైతే నాకు అనిపించలేదు. నిజంగా చెప్తున్నాను. మీకు అనిపించిందో? ఎవరైనా అనిపిస్తే ప్లీజ్ కమెంట్ లో పెట్టండి. అండ్ సంజన గారి గురించి మాట్లాడదాం. సంజన అండి పవన్ కళ్యాణ్ అండ్ మాధురి గారు కూర్చుంటారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంజన గారిని నామినేట్ చేసిండు కదా, తనుజన్ చేస్తా అని చెప్పేసి సంజనని నామినేట్ చేసేసరికి పాపం డైజెషన్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే తనుజన్ నామినేట్ చేయకుండా ఈమె నామినేట్ చేసేసరికి పిచ్చిగా మాట్లాడిందండి. మెంటల్ ఎక్కిన దానిలాగా. ఎలా మాట్లాడిందంటే, తన దగ్గర నువ్వు మంచిగా అనిపించుకోవడానికి, తనని ఇంప్రెస్ చేయడానికి నువ్వు నన్ను నామినేట్ చేసావు. తనుజ ఎలాంటిదో తెలుసా? తనుజ క్యారెక్టర్ నిఖిల్ వచ్చి ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరితో అటాచ్ అవుతుందామే. ఇప్పుడు నిఖిల్ వచ్చాడుగా, నిఖిల్ క్లోజ్ అయ్యి నిన్ను దూరం పెడుతుంది అనేసి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందండి. నిజంగా మైండ్ ఉండి మాట్లాడిందో లేక మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. నిజంగా కళ్యాణ్ అక్కడ రేజ్ అయిన విధానం, అప్పటిదాకా ఓపికతో ఉన్నాడు. ఆమె ఎప్పుడైతే అలా మాట్లాడిందో కరెక్ట్ గా రేజ్ అయ్యి మాత్రం గట్టిగా సమాధానం ఇచ్చిండు. ఆ తర్వాత అక్కడి నుంచి డిస్కషన్ అయిపోయిన తర్వాత నిజంగా తనుజ అండి ఫస్ట్ లో చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా? నాకు రోజుకి తనుజ మీద ఒపీనియన్ అయితే మంచిగా అనిపించిందండి. ఫస్ట్ లో ఏమనిపించింది? ఎమోషనల్ అనిపించింది. ఎంఐ స్ట్రాంగ్ గా మాట్లాడలేదు అనిపించింది. ఎందుకంటే సీరియల్ నుండి వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఎలా అంటే కొంచెం టాకటివ్ లాగా అనిపించలేదు. ఈ అమ్మాయి నిజంగా గట్సీ లాగా అనిపించలేదు అనిపించింది. బట్ నిజంగా రోజు చూస్తుంటే మొన్న నామినేషన్ ఆమె విజిల్ వేసిన విధానము ప్రతిదీ అబ్బా నిజంగా అండి ఆమె గ్రాఫ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంటి సభ్యులే ఇస్తున్నారు. ఆమెకి పక్కా అయితే తనుజ విన్నర్ అయిపోతుంది అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపిస్తుంది? అండ్ ఆ తర్వాత ఆ మాట విని తను లోపలికి వచ్చి తన గురించి తను స్టాండ్ తీసుకున్న విధానం తనుజ నిజంగా ఎక్సలెంట్ అనిపించిందండి. ఎందుకంటే ఒకవేళ తనుజ నాకెందుకులే అని పోనీ వదిలేస్తే, నిజంగా ఇప్పుడు బయట చూసే జనాలకు నిజంగా ఒకవేళ తనుజ నిఖిల్తో కూర్చొని మాట్లాడినా కూడా అది బయటకు వేరేలా పోర్ట్రేట్ అయ్యేది. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ వదిలేసింది, ఇప్పుడు నిఖిల్తో మాట్లాడుతుంది అనేసి. బట్ అక్కడ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం సంజన గారు అయితే అస్సలు ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత తనుజ వచ్చి మాట్లాడబోతుంటే ఏం మాట్లాడుతున్నారంటే మిస్ అంటే, మీకు నానా అని మాట్లాడట్లే అంటే, నేను కూడా మమ్మీ అని మాట్లాడట్లే కదా అంటే. అది నిజంగా చెప్తున్నాం. నాకు ఇమాన్యుయల్ కూడా అర్థం కాలేదు. బాండింగ్ వల్ల భరణి గారు వెళ్ళిపోయారంటే నువ్వు పెట్టుకుంది బాండింగ్ కదా, ఆ మమ్మీ అనేది ఏంటి బాండింగ్? నిజం చెప్తున్నా. ఎలా అంటే ఏమైందంటే నాన్నది ఎక్కువ వెళ్ళింది, మమ్మీది కూడా బయటకు వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఆ విషయము తనుజ రేజ్ చేసింది అనమాట. ఎందుకు నాన్న బాండింగే వెళ్ళింది, ఇక్కడ మమ్మీ బాండింగ్ కూడా జరుగుతుంది కదా అనేసి. నిజంగా అది కూడా బయటికి వెళ్ళాలి. అక్కడ తన కోసం తను స్టాండ్ తీసుకున్న విధానం తనుజ నిజంగా చాలా బాగా తీసుకుందండి. అమ్మాయి అసలు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందంటే మాట్లాడే పాయింట్స్ కూడా కరెక్ట్ గా పెడుతుందండి. అప్పుడు ఎప్పుడైతే ఆమె తన గురించి తను కరెక్ట్ గా స్టాండ్ తీసుకుని మాట్లాడిందో అప్పుడు మళ్ళీ మాట రాలేదు ఎవరికి? సంజన గారికి. నిజంగా ఒకవేళ తను అది మాట్లాడకుండా ఆ టాపిక్ వదిలేస్తే మాత్రము నిజంగా ఆమె అలాంటి పర్సన్. ఎందుకంటే బయట జరిగితే వేరు, అది ఒకరిద్దరి మధ్య ఉండే టాపిక్, లేకపోతే 3-4. ఇక్కడ ఇంతమంది జనాలు చూస్తున్నారు కదా, అప్పుడు అనిపిస్తుంది కదా ఫీలింగ్. అమ్మాయి నిజంగా కరెక్ట్ గా స్టాండ్ తీసుకుంది అనిపించింది. రోజుకి మాత్రం తనుజ గ్రాఫ్ అయితే బాగా పెరిగిపోతుంది అండ్ ఇమాన్యుయల్ గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా లోపలికి వచ్చి ఆమె గురించి స్టాండ్ తీసుకోవడం తనుజ గురించి నాకు నిజంగా నచ్చింది అనమాట. నిన్న ఎపిసోడ్ లో సంజన మాట్లాడిన తీరు, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ నిజంగా అస్సలు బాగాలేదు. ఆమె సపోర్ట్ గా లేనంత మాత్రాన నాకు ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క కొడుకు ఇమాన్యుయల్ అంటుంది. నిజం చెప్తున్నా, మీరు అంతా కనెక్ట్ అయినప్పుడు, మీరు అంతా బాండింగ్ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా అవతల వాళ్ళతో బాండింగ్ పెట్టుకుంటారు కదా, అది ఎందుకు అనలైజ్ చేసుకోదో నాకు అర్థం కాలేదు.
తర్వాత నిన్న టాస్క్ అయితే జరిగిందండి, పేటా టాస్క్. ఆ టాస్క్లో ఏంటంటే దొంగతనాల టాస్క్ అనమాట. ఏదో చిల్లరగా అనిపించింది, పెద్ద గొప్పగా అయితే టాస్క్ అయితే ఏమి లేదు. బట్ నిన్న ఎపిసోడ్లో మెయిన్ హైలైట్ అయితే సంజన గారి మాట్లాడే విధానము అండ్ ఇమ్మాన్యుయల్ యొక్క సేఫ్ ప్లేయింగ్ అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.